సుప్రీంకోర్టు వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే వార్త ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా సృష్టిస్తుంది. గత కొంతకాలంగా సాగుతున్న న్యాయ పోరాటంలో భాగంగా జగన్ దాఖలు చేసిన కీలక పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చడం వైసీపీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ పరిణామం కేవలం ఒక పిటిషన్ కొట్టివేతనే కాకుండా రాబోయే రోజుల్లో జగన్ ఎదురుబోయే న్యాయపరమైన సవాళ్లకు ఒక సంకేతంగా కనిపిస్తుంది. కోర్టు హాలులో వాదనలు జరుగుతున్న సమయంలోనే న్యాయమూర్తి కఠినమైన వ్యాఖ్యలు చేస్తూ పిటిషన్ను తిరస్కరించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ పరిణామంతో జగన్ నమ్ముకున్న న్యాయ వ్యూహాలు తలకిందలయ్యాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కేసులో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డికి ఇది ఊహించని షాక్ అని చెప్పవచ్చు. సుప్రీంకోర్టులో వాదనల పర్వం ముగిసిన వెంటనే వెలువడిన ఈ నిర్ణయం జగన్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పిటిషన్లోని అంశాలను పరిశీలించిన ధర్మాసనం అందులో తగిన ప్రతిపాదిక లేదని భావించిన విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేస్తూ న్యాయమూర్తి వెలువరించిన తీర్పు జగన్ వర్గానికి మింగుడు పట్టడం లేదు. ఒకవైపు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో ఢిల్లీ స్థాయిలో ఇలాంటి ఎదురుదెబ్బ తాగడం పార్టీ నైతిక శైలిని దెబ్బతీసేలా ఉంది. జగన్ తరపు న్యాయవాదులు తమ వాదనలను బలంగా వినిపించినప్పటికీ ప్రాథమిక సాక్ష్యాధారాలు మరియు సాంకేతిక అంశాలు దగ్గర విఫలమైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జగన్ చుట్టూ ఉన్న న్యాయ సలహాదారుల పనితీరుపై కూడా ప్రశ్నలు లేవనెత్తున్నాయి. మరోవైపు పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి ఈ కేసు విషయంలో మొదటి నుంచి ఎంతో ధీమాగా ఉన్నారు. జగన్ను అనుకూలంగా ఫలితం వస్తుందని ఆయన వేసిన అంచనాలు కుప్పకూలడంతో ఆయన రాజకీయ ప్రస్థానంలో కూడా ఇది ఒక మాయని మచ్చగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. పొన్నవాళ్ళు గతంలో అనేక సందర్భాల్లో జగన్కు రక్షణ కవచంలా నిలబడినప్పటికీ సుప్రీంకోర్టులో ఎదురైన ఈ పరాభవం ఆయన వ్యూహరచనలోని లోపాలను ఎత్తి చూపుతుంది. జగన్ పిటిషన్ కొట్టివేయడం కాకుండా పొన్నవాళ్ళు సమర్పించిన కొన్ని కీలక పత్రాలపై కోర్టు అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో వైసీపీ లీగల్ సెల్లో తీవ్ర కలకలం రేగుతుంది. ఈ తీర్పు వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో మరియు రాజకీయ సర్కిల్స్లో జగన్ వ్యతిరేకత వర్గాలు పండగ చేసుకుంటున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో జగన్ ఇమేజ్ని దెబ్బతీయడానికి ప్రత్యర్థులకు ఇది ఒక ఆయుధంగా మారింది. జగన్ పిటిషన్ జడ్జి నిర్బంధంగా తోసిపుచ్చడం అంటే అందులో పసలేదని కోర్టు తేల్చి చెప్పడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఓటమికి జగన్కు వ్యక్తిగతంగానే కాకుండా పార్టీ పరంగా కూడా పెద్ద నష్టం కలిగించే అవకాశం ఉంది. భవిష్యత్తులో రాబోయే ఇతర కేసులపై కూడా ఈ ప్రభావం ఉంటుందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొన్నవాళ్ళ లాంటి సీనియర్ న్యాయవాదులు ఉన్నప్పటికీ ఇంతటి ఘోర పరాజయం ఎదుర్కోవడం జగన్ క్యాంపులో ఆందోళన కలిగిస్తుంది. మొత్తానికి సుప్రీంకోర్టులో జరిగిన ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చేతిలో ఒక కీలక మలుపుగా మిగిలిపోనుంది. జగన్ తన తదుపరి అడుగులు ఏ విధంగా వేస్తారో వేచి చూడాలి. ఈ ఓటమి నుండి పాఠాలు నేర్చుకుని న్యాయపరంగా బలపడతారా లేక వరుస దెబ్బలతో మరింత కుంగిపోతారా అనేది కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతానికి మాత్రం జగన్ చావు దెబ్బ తగిలిందనేది అక్షర సత్యం.